స్వప్నావస్థ సుషుప్తి రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఈ రెండిటికి అధిదేవత పరమేశ్వరుడు, పరమశివుడు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి పడుకోమని చెప్తారు. తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే, మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే, మీ సింహాసనంలో ఉన్నది పార్వతీ పరమేశ్వరులైనా సరే, శివశివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించదు. శాస్త్రమే. శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు. కానీ దేని స్థితి దాందే అంతే. నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది. ఇంకా వేరొక మాట ఏదీ నోటి వెంట రాకూడదు. మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే. అది 3 మార్లు పలికి లేవాలి మనసం మించింది. శ్రీహరి 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 అన్నారు. 3 మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది. అంటే జాగృత ప్రారంభమైంది. నిద్ర లేచాడంటే ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇంద్రియములు పనిచేశాయి అంటే స్థితికారకుడు ఆయన. మనల్ని రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే జాగ్రత్తగా నడిపించవలసి ఉంటుంది. మన జీవితాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థితి అక్కడే ఉంటుంది. లేచి ఉన్నప్పుడే చూడవలసింది చూడాలి, వినవలసింది వినాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటారు. మంచి మాటలే చెవుల్లో పడాలి. కాబట్టి ఈ అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి ఇది నిలబడాలి అంటే శ్రీహరి 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 అని 3 మాటలు విష్ణునామం చెప్పి నిద్రలేవాలి. స్థితి యందు అంటే జాగృతి యందు ఉపద్రవములు ఉంటాయి. నిద్రపోతున్న వాడికి ఏముంటుందండి? నిద్రపోతున్న వాడికి ప్రమాదం అన్న మాట లేదు అసలు. ఎందుకని అంటే పైనుంచి ఏదో పడిపోయినా వాడికి ఏం తెలియదుగా. వాడికి తెలిసి తప్పించుకోలేనిది ఎప్పుడు అంటే జాగృతులనే. తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి, తన ప్రజ్ఞతో ఇంకా తాను రక్షించుకోలేడు. అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పనిచేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో. కాబట్టి నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అనరు వ్యక్తిరీత్యా. అరీహవాడి ఆయుద్ధాయం అయిపోయిన వాడి మీద ఏదో పడిపోయిందన్నారు అంతే. కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిద్ర లేచినదాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం? ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు. నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు. కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలనుంది అని మీరు అన్నారనుకోండి, అలా వద్దు అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? విష్ణునామం చెప్పేటప్పుడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది చెప్పింది. ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఈడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలా దోషంతో ఉంది, ఏకవస్త్రగా ఉంది ఆవిడ. ఆ సమయమునందు 10 మందిలోకి వచ్చే సందర్భం కాదు. అటువంటి ఆవిడ్ని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు. ఆమె కట్టుకున్న బట్టలు ఆగేస్తున్నాడు దుశ్శాసనుడు. ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది. అసలు ఆవిడికి శౌచమన్న మాటే లేదు. ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు రజస్వలా దోషం. భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా. కాబట్టి రజస్వలా దోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరారు, అసలు చూడడానికే పనికిరాదు. కాబట్టి అటువంటి రజస్వలా దోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు? మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా? ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది? ఆవిడ విష్ణువునే పిలిచింది. అప్పుడు ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవానుణ్ణి. అంత శక్తివంతులైన 5గురు భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని. నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామం చెప్తున్నావు, నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలా దోషంతో నన్ను పిలుస్తున్నావు, ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం, నేను నన్ను రక్షించను అని అన్నాడా? తరక్షణంలో అనుగ్రహించాడు. అందుకే
విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా అండి? అసలు శాస్త్రంలో మంచం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించారు.